నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ఆపి సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ. ఇవాళ మేడం ని అడిగి 12 లగ్నాల వారికి ధనయోగం ఎలా వస్తుందో తెలుసుకుందాం. అసలు ధనయోగాలు అంటే ఏంటి, ఏ కాంబినేషన్స్ లో ఏర్పడతాయి, ఏ కాంబినేషన్ లో ఏర్పడితే మంచి సంపాదన వస్తుందో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం. మరి ఇప్పుడు వృశ్చిక జాతకులకి ఏ కాంబినేషన్ లో ఉంటే మంచి సంపద వస్తుంది? సంపద, ధన యోగాలు, ఇంకా లక్ష్మీ యోగాలు, అన్ని యోగాలు ఉంటాయి వాళ్ళకి. సో ఈ జాతకులకి ఎస్పెషల్లీ వృశ్చిక లగ్నం వాళ్ళకి సెకండ్ లార్డ్ లక్కీగా జూపిటర్ గురు అయ్యారు. ఓకే. సో గురు ఎక్సాల్టేషన్ ఎక్కడ 9వ ఇంట్లో జరుగుతుంది. అంటే ఏంటి, 3 ఇంట్లో కర్కాటకంలో ఉంటుంది అనమాట. సో కర్కాటకంలో జూపిటర్ గాని గురు గాని ఎక్సాల్టేషన్ ఈ జాతకులకి, ఈ లగ్నం వాళ్ళకి జరిగితే కనుక తప్పక వీళ్ళకి సంపద అనేది వాళ్ళు పుట్టినప్పటి నుంచి సంపద ఉంది అంటే అలాంటి ప్లేస్ లో పుట్టారు వాళ్ళు అని మనం ఈజీగా నిర్ధారించగలం. అలాగే ఏంటంటే ఆస్తులు ఉంటాయి, యాన్సిస్టర్స్ ఆస్తులు ఉంటాయి, మనకి తరతరాలుగా తరగని ఆస్తి అంటాం కదా, అలాంటి ఆస్తి కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే లార్డ్షిప్ వీనికి గురుకి 2nd and 5th లార్డ్షిప్ ఉంది. ఆయన 9th లో ఉంటే టచ్ వచ్చేసింది కదా, 2nd కి 9th కి టచ్ వచ్చింది. అలాగే మనం చూసామంటే 9th లో ఏమో మనకి చంద్రుడు అయ్యారు. సో చంద్రుడు మంచి పొజిషన్ లో ఉంటే ఈ లగ్నాధిపతి మనకి కుజుడు అయ్యారు. కుజుడు మంచి పొజిషన్ లో ఉండి టచ్ వచ్చిన ఇప్పుడు 2nd లార్డ్ తో గానీ, 9th లార్డ్ తో గానీ, 11th లార్డ్ తో గానీ, 11th లార్డ్ మళ్ళీ ఏంటి మనకి బుధుడు అయ్యారు అనమాట. సో బుధుడితో టచ్ వచ్చినా కూడాను ఏ కాంబినేషన్ ఇంకా చెప్పక్కర్లా, అసలు ఎవరో మన జాతకం చూడగానే చెప్పేయగలం అలా చాలా బాగుంటుంది అనేసి. అంటే ఏంటంటే బిజినెస్ లో వాళ్ళకి వచ్చింది, లేకపోతే తరతరాల ఆస్తి, బిజినెస్ వారసత్వము, పొలిటికల్ వారసత్వము, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ కాంబినేషన్ లో పుట్టారు అంటే మాత్రం, ఎస్పెషల్లీ జూపిటర్ ఎగ్జాల్టేషన్ లో పుట్టారంటే మాత్రం వారసత్వం అనేది తప్పక ఉంటుంది. అలాగే ఏంటంటే జూపిటర్ ఏమో డెబిలిటేషన్ ఎక్కడ అవుతుంది మనకి 3వ ఇంట్లో అవుతుంది అనమాట. నీచభంగ రాజయోగాలు కూడా కొన్ని చెప్పుకోవచ్చు, కానీ అంత చెప్పలేము అనమాట. సో ఈయనకి జూపిటర్ బాగుంటే కనుక చాలా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. నేను జనరల్ గా మెన్షన్ చేశాను ఏంటి, నీచభంగ రాజయోగాలు ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత జాతకం చూసినప్పుడు వాళ్ళకి టైం వచ్చిందా లేదా, ఈ టైంలో ఏం జరుగుతుంది అని చెప్పడం కూడా జరుగుతుంది. ఆ టైంలో ఏమవుతుందో మనకి సూచనలు అన్ని చెప్తాం, ఆ సూచనలు వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. అలాగే ఇదొకటి కాకుండా ఏంటంటే జూపిటర్ తో టచ్ వచ్చింది కనుక మనకి గురుగ్రహంతో తప్పక వీళ్ళ సంపాదన అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది అని చెప్పగలం. అంటే ఏంటంటే ఇంకోళ్ళని ఏమార్చి మనం చేసేది ఏముండదు, కరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ సంపాదిస్తారు, బాగా సంపాదిస్తారనే చెప్పుకోవాలన్నమాట. ఏదైనా నేను చెప్పినట్టు వ్యక్తిగత జాతకమే. అండ్ ఆల్సో ఏంటంటే పొలిటికల్ కనెక్షన్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాల్టేషన్ ఉందంటే మాత్రం న్యాచురల్లీ ఇండస్ట్రియలిస్ట్ కి అందరికి కూడా పొలిటికల్ కనెక్షన్ లేకుండా ఏమి ఉండదు కదా. సో చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. 9th లార్డ్ మళ్ళా ఎగ్జాల్టేషన్ అంటే ఏంటి, మనకి వృషభంలో చంద్రుడు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా కూడా అది బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే అవయవాల గురించి మాట్లాడుకోవాలి అంటే సపోజ్ 12th లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉందనుకో, 12వ లార్డ్ లాసెస్ లార్డ్, సో వాళ్ళకి వస్తుంది, అదంతా వెళ్ళిపోతుంది. సో మనం ప్లసెస్ మాట్లాడుకుంటున్నాం కనుక నేను అన్ని ప్లసెస్ చెప్తున్నాను అనమాట. సో ఏదైనా సరే మనం జాతకం పరిపూర్ణంగా చూసినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట, ఏంటి పొజిషన్ ఉంది, ఎలా ఉంది, ఏ టైంలో అవుతుంది అనేది కూడా చెప్పగలము. తప్పక గురు ఎగ్జాల్టేషన్ ఉంటే వీళ్ళకి గురు బ్లెస్సింగ్స్ ఉంటాయి, అలాగే అన్ని దేవతల బ్లెస్సింగ్స్ ఉంటాయి అన్నమాట. అన్ని బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకేం కావాలి, బ్లెస్సింగ్స్ కటాక్షం అంటే కుబేరుని చూసినట్టే, అపర కుబేరులు అంటాం కదా, అలా ఉంటుంది.